ఇవాళ కూడా మనము మన ప్రవచనము మొదలు పెడదాం. మీరందరూ వచ్చి ఉన్నారని ఆశిస్తాను. తర్వాత కూడా కొంతమంది జాయిన్ అవుతారు. అందుకే సమయాన్ని బట్టి మనము మొదలు పెడదాం. మనము మాట్లాడుతున్నది భగవాన్ బుద్ధుడి ధర్మం గురించి మరియు ఈ ప్రపంచం యొక్క సత్యం గురించి. ముందుగా మనము ఒక విషయం అర్థం చేసుకోవాలి సరిగ్గా. అది ఏమిటంటే, ఏదైనా విషయం గురించి నాకు సరిగ్గా అర్థం చేసుకోకపోతే మనతో పాటు సరిగ్గా అది ఏమిటో తెలివి లేకపోతే, దానితో పాటు మనము ఎలా ప్రవర్తిస్తామో, ఎలా పనిచేస్తామో మనకు తెలియదు. కొంచెం తీసుకుందాం. మీకు ఒక ల్యాప్టాప్ ఉండవచ్చు, ఏదైనా పరికరం ఉండవచ్చు, లేకపోతే మొబైల్ ఫోన్ ఉండవచ్చు. మీతో పాటు అది ఉంది, కానీ దానితో పాటు ఎలా పనిచేస్తారో, ఎలా పని చేయాలో మీకు తెలియకపోతే ఏం జరుగుతుంది? పరికరం ఉంది, అయితే మీరు ఆ పరికరాన్ని నాశనం చేస్తారు, లేకపోతే సరిగ్గా వాడుకోవడానికి మీకు మార్గం లేకపోతుంది. అందుకే ఏదైనా ఉపయోగించుకోవడానికి ముందు మనము దాని గురించి సరిగ్గా అర్థం చేసుకోవాలి కదా. ఈ ధర్మం, ఈ సత్యం, ఈ మానవ జీవితం, మన జీవితం, మన మాటలు, ఈ ప్రక్రియలు, ఈ ప్రకృతి, ఇవన్నీ గురించి మనము సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే, సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే ఏం జరుగుతుంది? మనము వాడుతాము వాటన్నిటిని మనము వాడుతాము, కానీ ఫలితాలు తీసుకోవడానికి కొన్ని మార్గాలు మనకు లభించకపోవచ్చు. అందుకే మనము మాట్లాడుతాము ఈ ప్రపంచంలో ఉన్న విషయాల యొక్క నిజం ఏమిటో, వాటి గురించి మనము సరిగ్గా అర్థం చేసుకుందాం. మీకు మొబైల్ ఫోన్ ఉంది. బహుశా మీ మొబైల్ ఫోన్ ద్వారా అన్ని పనులు చేయడానికి మీకు తెలియదు. కొన్ని పనులు మీరు చేస్తారు, కొన్ని పనులు మొబైల్ ఫోన్ ద్వారా మీరు చేసుకోగలరు. కానీ బహుశా కొన్ని పనులు ఉన్నాయి, మొబైల్ ఫోన్ ద్వారా అది ఎలా చేసుకోవాలో మీకు తెలియదు. ఎందుకు అంటే, మీకు దాని గురించి సంపూర్ణమైన అర్థం రావట్లేదు. అందుకే అలాగే మీ మనస్సు గురించి, మీ శరీరం గురించి, ఈ ప్రకృతి గురించి, ఇతరుల గురించి మీతో పాటు సరిగ్గా జ్ఞానం లేకపోతే, తెలివి లేకపోతే మీరు బాధపడతారు. చిన్నప్పుడు మీకు తెలుసు కదా, చిన్నప్పుడు మీరు ఒక చిన్నవాడిగా ఉన్నప్పుడు, పసిపిల్లగా ఉన్నప్పుడు మంటను చూసి, మంట చాలా చాలా బ్రైట్ గా ఉంది, అందుకే చాలా ఇష్టపడుతుంది మనస్సుకి. ఆ పసిపిల్ల ఏం చేస్తాడు? పసిపిల్ల వెళ్తాడు, మంట దగ్గరికి వెళ్ళి మంటను తాకడానికి ప్రయత్నిస్తాడు కదా. మీరు కూడా ఒక పసిపిల్లగా ఉన్నప్పుడు అలాగే చేసి ఉండొచ్చు. వెళ్ళి ఏం చేస్తాడు? ఆ పసిపిల్ల తాకుతాడు. మంటను తాకి వెంటనే ఏం చేస్తాడు?
పక్కనికి పెడతాడు చేయి. ఎందుకు? విడిగా ఉంది. వెడిగా ఆ మంట ఉన్నప్పుడు ఏమవుతుంది? బర్న్ అవుతుంది చేతులు. అలాగే ఎందుకు అంటే అలాగే బాధపడటానికి కారణం ఏమిటి? కారణం ఏంటంటే మంట అంటే ఏమిటో అర్థం లేకపోవడం, తెలివి లేకపోవడం. తెలివి ఉంటే మంట అంటే ఇది అని, ఇలాగే ఒక విషయం అని తెలివి ఉంటే ఏం చేస్తాడు? తాకుతారా మీరు? కాదు. ఇప్పుడు తాకరు మీరు. మంటను చూడగానే మీరు తాకుతారా? ఇప్పుడు లేదు. ఎందుకు అంటే మీకు తెలివి ఉంది కదా, మంట అంటే ఇలాగే విషయం. అందుకే తాకలేము మనం. తాకితే బర్న్ అవుతుంది. శరీరం బర్న్ అవుతుంది. అందుకే తాకరు మీరు. అలాగే విభిన్న పరిస్థితుల్లో మీరు బాధపడతారు కదా, బాధతో జీవిస్తారు. ఏదైనా కావాలంటే, ఏదైనా మీద మీరు కోరిక పడితే, కోరికతో ఉన్నప్పుడు, ఆశలతో ఉన్నప్పుడు మీరు బాధపడతారు. అది కావాలి నాకు, అసలు నాకు చాలా ఇష్టం అది, కానీ తీసుకోవడానికి మార్గం లేదు. నాతో పాటు తగినంత డబ్బులు లేకపోవడం వల్ల నాకు అసలు కుదరదు దాన్ని తీసుకోవడం. కానీ నాకు కావాలి, నాకు ఇష్టం చాలా. అలాగే పరిస్థితుల్లో మీరు బాధపడతారు. ఎవరైనా ఉన్నాడు, అతనికి అతన్ని ఇష్టం లేదు, కానీ అతనితో పాటు పని చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా బాధపడతారు. నాకు అతను వద్దు, అసలు కనిపించడం కూడా నాకు అనవసరం, నాకు వద్దు, అతనితో పాటు పని చేయడం అసాధ్యం, నాకు చాలా కష్టం, అతనితో మాట్లాడటం చాలా కష్టం. అలాగే చెప్తూ బాధపడతారు కదా. ఎందుకు? కావాల్సిన విషయాలు తీసుకోలేకపోవడం, ఇష్టం లేని వాళ్ళతో పాటు పని చేయడం, ఇష్టమైన పనులు చేయలేకపోవడం. ఇష్టమైన పనులు ఉన్నాయి. ఉదయం వరకు నిద్రపోవడం, పడుకోవడం చాలా ఇష్టం కొంతమందికి కదా. 8-10 వరకు నిద్రపోవడం చాలా ఇష్టం కొంతమందికి. కానీ పొద్దున్నే లేవాలి, పని చేయాల్సి వస్తుంది, పనికి వెళ్ళాలి, ఉద్యోగానికి వెళ్ళాలి కదా. ఇష్టం లేని పనులు చేయడం కష్టం, బాధపడతారు మీరు. ఎందుకు? మనం మాట్లాడుకుందాం. దానికి ఒక సమాధానం ఉంది, దానికి జవాబు ఉంది కదా. భగవాన్ బుద్ధుడి ద్వారా వచ్చిన ఈ ధర్మం ద్వారా మనము సమాధానాన్ని తీసుకోగలం ఈ ప్రశ్నలకు. అందుకే భగవాన్ బుద్ధుడు ఈ ప్రపంచానికి పుట్టారు, ప్రపంచంలో పుట్టారు, ధర్మం ఇచ్చారు మనకు. మాట్లాడుకుందాం వాటన్నిటిని సరిగ్గా అర్థం చేసుకుంటే మనము బాధ నుంచి బయటికి వెళ్ళగలం, బాధను ఆపగలం. ఎందుకు అంటే కొంచెం ఆలోచించండి మీ జీవితం గురించి. మీ అనుభవాలను బట్టి అర్థం చేసుకోగలిగితే మీరు పుట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు దేనికోసం ప్రయత్నించారు మీరు? దేనికోసం? దేన్ని తీసుకోవడానికి ప్రయత్నించారు? సంతోషము కదా. సంతోషం కోసం, సంతోషాన్ని తీసుకోవడానికి, సంతృప్తి చెందుకోవడానికి కదా. అసలు అందుకే మీరు ఇవన్నీ పనులు చేస్తారు. పుట్టిన రోజు నుంచి విభిన్న రకాల పనులు చేస్తూ మీరు చూస్తారు, చూస్తారు. అంటే కొంతమంది చెప్తారు, సంతోషం లేదా జీవితంలో? మంచిగా చదువుకుంటే ఉద్యోగం
వస్తుంది. ఉద్యోగం ఉంటే డబ్బులు వస్తాయి. డబ్బులు ఉంటే కావాల్సిన విషయాలు కొనుక్కోగలరు. కొనుగోలు చేస్తే కావాల్సిన విషయాలు మీతో పాటు ఉంటాయి. అయితే సంతోషపడండి. అలాగే చెప్పారు కదా, ఒకేనా ఒక రోజు అలాగే చెప్పారు ఒక వ్యక్తి. అందుకే మీతో పాటు ఇప్పుడు ఒక కారు ఉంది, ఖరీదైన కారు ఉంది, ఖరీదైన మోటార్ బైసికల్ ఉంది, ఖరీదైన విలాసవంతమైన పెద్ద ఇల్లు ఉంది మీతో పాటు. బహుశా కొంతమంది పిల్లలు ఉన్నారు మీతో పాటు, మీకు పిల్లలు ఉన్నారు. సుందరమైన అందమైన ఒక భార్య కూడా ఉండవచ్చు మీకు. ఖరీదైన సూట్స్లు, దుస్తులు, మంచి దుస్తులు బహుశా ఉండవచ్చు. అన్ని మీతో పాటు ఉన్నాయి. చాలా కాల క్రితానికి వెళ్ళి మనము చూస్తే మీతో పాటు ఇప్పుడు ఉన్న విషయాలు అప్పుడు ఉండేవా? లేదు కదా, ఉండలేదు. ఇప్పుడు మీతో పాటు ఉన్న కొన్ని విషయాలు ఉండవచ్చు, అప్పుడు గతంలో మీతో పాటు ఉండలేదు. అప్పుడు మీరు ఆలోచించారు, నాతో పాటు ఇది లేదు. ఇప్పుడు మీతో పాటు కారు ఇప్పుడు ఉంది, తీసుకుందాం. ఇప్పుడు మీతో పాటు కారు ఉంది, కానీ 10 years ago క్రితం మీతో పాటు ఉండలేదు కదా. అప్పుడు మీరు ఆలోచించారు, నాతో పాటు ఇప్పుడు కారు లేదు కదా, కారు లేకపోవడం వల్ల నాకు సంతోషం లేదు. ఉద్యోగం మంచిగా చేసి, ఇంకా ఓటీ కూడా చేసి, ఓ టైంకి కూడా పనికి వెళ్ళి ఎక్కువగా డబ్బులు సంపాదించి ఒక కార్ని తీసుకోవాలి. ఆ తర్వాత ఏమవుతుంది? సంతోషం వస్తుంది గా మీరు అనుకున్నారు కదా, ఆలోచించారు. ఆ తర్వాత ఏం చేశారు? పనికి వెళ్ళారు, డబ్బులు సంపాదించారు, ప్రయత్నించి ఇప్పుడు మీతో పాటు ఒక కారు ఉంది కదా. కారు ఉంది, పెద్ద ఇల్లు ఉంది, పిల్లలు కొన్నారు, పిల్లలు ఉన్నారు మీతో పాటు. ఒక్క విషయం లేదు, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా ఒక విషయం లేదు. ఆ విషయం ఏంటి? మీరు వెతికిన విషయం, చాలా కాల క్రితం నుంచి వెతికిన విషయం, వెతుకుతూ ఉన్న విషయం, భవిష్యత్తులో కూడా మీరు వెతుకుతున్న విషయం. ఆ విషయం ఏంటంటే సంతోషం. ఇప్పుడు సంతోషంగా ఉన్నారా? లేక రేపు పనులు ఉన్నాయి కదా చేయడానికి, వాటి గురించి ఆలోచించి ఉన్నారా? అదే విధానం. ఏ విషయం తీసుకున్నా, ఏ విషయాన్ని సాధించినా సంతోషాన్ని సాధించడానికి మార్గం లేదు. డబ్బులు ఉన్నాయి కదా, మీ పాకెట్లో డబ్బులు ఉన్నాయి, అస్సలు ఉన్నాయి కదా, అస్సలు డబ్బులు ఉన్నాయి, పాకెట్లో ఉన్నాయి. మనసులోకి డబ్బులు పెట్టగలరా మీరు? అలాగే చేయలేరు. సంతోషం మీ మనస్సులోనే పుట్టాలి. మనస్సులోనే పుట్టే సంతోషమే సంతోషం. విభిన్న రకాల పనులు చేసి మనము తీసుకునే సంతోషం అసలైన సంతోషం కాదు. ఇది ఒక క్షణిక సంతృప్తి, క్షణిక సంతోషం. కేక్ నాకు నచ్చుతుంది, కేక్ ముక్కను తీసుకొని తింటాను. ఇప్పుడు కూడా కొంచెం సంతోషంగా అనిపిస్తుంది కదా. కేక్ పీస్ తీసుకొని, కేక్ ముక్కను తీసుకొని తింటున్నాను. ఇప్పుడు కొంచెం సంతోషంగా
ఆనందంగా అనిపిస్తుంది మనస్సుకి. కేక్ అయిపోయింది, తినేశాను, అయిపోయింది. ఇప్పుడు ఏం ఏం జరుగుతుంది? మొత్తం అయిపోయింది కేక్, సంతోషం కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంకొక విషయం చేయాలి కదా, ఇంకొక విషయం చేయాలి. లేకపోతే ఇంకొక విషయం చేయలేకపోతే మళ్ళీ పీడ, మళ్ళీ బాధ కదా. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అందుకే మనము ఇంత బిజీగా ఉంటాము. మీరు ఆల్వేస్ అంటే మీరు ఎల్లప్పుడూ చెప్తారు కదా, నేను చాలా బిజీగా ఉన్నాను, నా జీవితం అంటే ఒక బిజీ మెషిన్ గా నేను పని చేస్తాను, అసలు నాకు వద్దు ఇలాంటి జీవితంగా మీరు బహుశా చెప్పవచ్చు. కానీ కొంచెం ఆలోచించండి, ఎందుకు ఇంత బిజీగా ఉన్నారు? ఎవరు చెప్పారు మీకు ఇంత బిజీగా ఉండండి? ఎవరైనా చెప్పినా మీరు అలా చేస్తారు మీకు అవసరం లేకపోతే? అలాగే కాదు కదా. మీరు ఇంత బిజీగా ఉన్నారు సంతోషం కోసం. సంతోషం కావాలి, అందుకే మీరు బిజీగా ఉన్నారు. అందుకే నేను చెప్తాను, సంతోషం కావాలి మీకు, నాకు అది తెలుసు. మీరు ఏ పని అయినా చేయడానికి ప్రయత్నిస్తారు, చేయడానికి సిద్ధంగా ఉన్నారని కూడా నాకు తెలుసు. అందుకే ఇలాంటి ప్రవచనాలు చేస్తాను. భగవాన్ బుద్ధుడు కూడా అలాగే ఒక మహానుభావుడు. సంతోషం కావాలి, సంతోషం గురించి వెతికారు ఆయన కూడా. మనం అందరికంటే ఆయనకి ఇష్టం, అందుకే ఆయన ప్రయత్నించాడు చాలా కాల క్రితం నుంచి, కల్పాల నుంచి, ఇయోన్స్ గా ప్రయత్నించారు. ఇయోన్స్ గా ప్రయత్నిస్తూ సంతోషం ఎలా పొందగలను, సత్యం ఏంటి, సత్యాన్ని ఎలా సాధించగలను, సత్యాన్ని ఎలా అర్థం చేసుకోగలను, సంతోషాన్ని ఎలా సాధించగలను, పొందగలను అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ముందుకు సాగారు. ఆయన కూడా మీలాగా పుట్టిన రోజు నుంచి మీరు ఏం చేస్తారు? సంతోషం ఎలా పొందగలను గా అనుకొని మీరు కూడా విభిన్న రకాల పనులు చేస్తారు కదా. నేర్చుకున్నారు మీరు. పుట్టినరోజు నుంచి ఏం చేశారు? చదువుకున్నారా? బాగా చదువుకున్నారు. డిగ్రీస్ తీసుకున్నారు కదా, డిగ్రీస్ లో కూడా పొందారు. మంచి ఉద్యోగం కూడా ఉంది కదా, ఉద్యోగం కూడా పొందారు. ఇప్పుడు మంచి కుటుంబం కూడా ఉంది కదా, కుటుంబంలో మంచి పిల్లలు, మంచి భార్య, మంచి భర్త కూడా ఉన్నారు కదా. అన్ని ఉన్నాయి, మీతో పాటు అన్ని ఉన్నాయి. ఇంకా ఏం కావాలి? ఇంకా కూడా కావాల్సిన విషయాలు ఉన్నాయి. వాటిని కూడా తీసుకోండి. ఆ తర్వాత ఇంకా ఏమో కావాలి, ఇంకా కూడా కావాలి. అదే మనస్సు యొక్క ప్రక్రియ, అదే మనస్సు యొక్క దోషం. ఇది ఒక మానసికమైన దోషం. దానికి సమాధానం మనస్సుకి ఇవ్వాలి. దానికి సమాధానం చేయి మీద తీసుకొని మనము ఆ సమస్యకి సమాధానం ఇవ్వలేము. మనస్సులో ఉంది ఈ ప్రశ్న. ఉదాహరణకు మీరు చెప్తే, భంతేజీ గారు, నేను చాలా సంతోషంగా జీవిస్తాను, నేను అంటే సంతృప్తి చెందిన వాడిని. అలాగే మీరు చెప్పగలరు. బహుశా నేను చెప్పిన మాటలు విని బహుశా మీరు చెప్పవచ్చు, నాతో పాటు డబ్బులు ఉన్నాయి, నాతో పాటు మంచి కుటుంబం ఉంది, నాతో పాటు మంచి పిల్లలు ఉన్నారు, నా భార్య కూడా చాలా ఉత్తమమైన భార్య, నా భార్య కూడా చాలా గొప్ప వారిని. అలాగే మీరు చెప్పవచ్చు. ఒక ప్రశ్న అడుగుతా, మిమ్మల్ని ఒక ప్రశ్న.
మీకు ఏదైనా కావాలా? ఇప్పుడు మీతో పాటు చాలా విషయాలు ఉన్నాయి కదా, మీరు కోరుకున్నట్లుగా మీరు కొన్ని అంటే చాలా విషయాలు మీ దగ్గరికి తీసుకున్నారు మీరు. నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, ఇంకా ఏదైనా కావాలా మీకు? ఏదైనా మీకు ఇష్టమా? మీకు నచ్చుతుందా? ఒక విషయం, కనీసం ఒక విషయం, కేవలం ఒక విషయం మీకు కావాలంటే దానిపై మీరు బాధపడతారు, దాని మీద మీరు బాధపడతారు. మీకు 2 విషయాలు అవసరం లేదు, ఒక విషయమే అవసరం. మంచి మాటలతో నన్ను పిలిచాలి, అందరూ మంచి మాటలతో నన్ను పిలిచాలి కదా. ఒక విషయం, మీకు కారు వద్దు, పాలు వద్దు, డబ్బులు వద్దు, ఏమీ వద్దు, మంచి మాటలతో నన్ను పిలిచాలి. ఇలాగే ఉన్నప్పుడు ఒక్క విషయమే ఇష్టం. ఆ విషయం ఏంటి? మంచి మాటలతో నన్ను అడగాలి, లేకపోతే నన్ను పిలిచాలి. వ్యక్తి ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తి, ఒక అతను మీ దగ్గర మీ ముందుగా వెళ్ళేటప్పుడు అరే కుక్కగా చెప్తా. కుక్క అంటే డోగ్ కదా తెలుగులో, కుక్కగా చెప్పా. మీకు పడింది ఏమనిపిస్తుంది? అతను నాకు కుక్కగా నిందించాడు. ఇప్పుడు మీకు కారు వద్దు, ఇల్లు వద్దు, ఏమీ అవసరం లేదు, కానీ పీడ పుడుతుంది, క్రోధం పుడుతుంది కదా. కొంచెం ఆలోచించండి. నేను చెప్పబోయేది ఇది. మీకు ఏదైనా కావాలంటే అస్సలు మీరు బాధపడతారు. ఉదాహరణకు, మంచిగా వింటే మీరు దీన్ని అర్థం చేసుకోగలరు. అందుకే చెప్తాను. నేను సింహళ మాట్లాడేవాడిని, నాకు అంత తెలుగు రాదు, అందుకే నా వల్ల తప్పులు జరగవచ్చు, నన్ను క్షమించండి, మన్నించండి, కానీ దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను చెప్పబోయేది ఇది. ఏదైనా కావాలంటే మీరు బాధనే పడతారు, అస్సలు బాధపడతారు, తప్పకుండా బాధపడతారు. ఉదాహరణకు, పెళ్లి చేసుకోవడానికి ఒక మంది కాదు, ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి పెళ్లి చేసుకోవడం అంటే ఇష్టం. ఇప్పుడు ఒక అమ్మాయిని వెతుకుతూ ఉన్నాను. ఇప్పుడు అతనికి పెళ్లి లేదు కదా, వివాహం, కళ్యాణం లేదు. ఇప్పుడు అతను సంతోషంగా ఉన్నాడా? ఇప్పుడు వివాహం అంటే కళ్యాణం లేదు, ఇంకా అతనికి సంతోషంగా ఉన్నాడా? లేడు. ఎందుకు లేడు? నాకు పెళ్లి కావాలి, ఇంకా అనుకూలంగా ఉన్న ఒక అమ్మాయి వెతకలేకపోయాను. పెళ్లి కావాలి అంటే కళ్యాణం కావాలి, కానీ పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి లేదు ఇంకా నాతో పాటు. అందుకే అతనికి అనిపిస్తుంది, నా మనసులో బాధ ఉంది, నేను బాధగా ఉన్నాను. ఎందుకు అంటే సరిగ్గా సరైన అమ్మాయి లేదు, వెతకాలి, ప్రయత్నించాలి, ఇంకా ప్రయత్నించాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇటు అటు చూస్తూ సరైన అమ్మాయిని తీసుకోవాలి గా
అతను ఏం చేస్తాడు పెళ్లి కోసం అంటే ఒక అమ్మాయిని తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు కదా. కొంచెం ఆలోచించు. అప్పుడు అతనికి ప్రశాంతంగా ఎక్కడైనా చోటకి కూర్చు ఉండటం అసాధ్యం. ఎందుకు అంటే మనసులో కోరిక ఉంది కదా, ఆ కోరిక ప్రకారం అతను పని చేయాలి. పని చేయడం అంటే ఒక ఆనందకరమైన విషయం కాదు. పని చేయడం అంటే ఒక కష్టమైన విషయం. ఎక్కడికి అక్కడికి వెళ్ళడం, ఇటు అటు వెళ్తూ వెళ్తూ చూడటం, వెతుక్కోవడం, అవన్నీ కష్టమైన పనులు. మీకు తెలుసు, పని చేయడం అంటే కష్టం. సంఖారాలు, బౌద్ధ మతంలో భగవాన్ బుద్ధుడు చెప్పాడు సంఖార దుఃఖం అని. సంఖారాలు దుఃఖమే. పని చేయడం, మాట్లాడటం, చెప్పడం, ప్రవర్తించడం అంటే చేతులు తీసుకొని శరీరాన్ని ఉపయోగించి పనులు చేయడం కష్టం. మీకు కూడా తెలుసు. అయితే కొంచెం ఆలోచించండి, మీకు కూడా తెలుసు అది. ఇలాగే పని చేస్తూ చేస్తూ ఏం చేస్తాడు అతను, పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయిని వెతుకుతాడు. ఎందుకు? పెళ్లి కావాలి కానీ ఒక అమ్మాయి లేదు. ఏం చేయాలి? అమ్మాయిని వెతుక్కోవాలి. అందుకే పని చేయాలి. పని చేసిన తర్వాత, చాలా పని చేసిన తర్వాత ఒక అమ్మాయిని వెతికాడు. అతను వెతుక్కున్నాడు. ఇప్పుడు అతనికి ఒక అమ్మాయి ఉంది. అందంగా అనిపిస్తుంది, అతనికి సుందరంగా అనిపిస్తుంది. ఆమె చాలా సుందరమైనది అని కూడా అనిపిస్తుంది. ఏం చేస్తాడు అతను? పెళ్లి చేసుకుంటాడు, కళ్యాణం చేసుకుంటాడు. ఇప్పుడు అతనికి ఒక భార్య ఉంది కదా. ఇప్పుడు అతనికి భార్య ఉంది. ముందుగా అతను బాధపడ్డాడు. ఎందుకు? ఒక అమ్మాయి ఉండలేదు. ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు కదా. ఎందుకు అంటే ఇప్పుడు అమ్మాయి ఉంది కదా, అతనికి ఒక భార్య ఉంది కదా, అతనికి సంతోషంగా ఉన్నాడు కదా. అలాగా లేదు. ఎందుకు లేదు? ఇప్పుడు కూడా బాధతో ఉన్నాడు. కనిపించినట్లుగా సంతోషంగా ఉన్నాడని అనిపిస్తుంది, కానీ నిజానికి సరిగ్గా గమనిస్తే ఇప్పుడు కూడా బాధ. ఎలా చెప్పవచ్చు? ఇప్పుడు కూడా బాధ అని ఎలా చెప్పవచ్చు? ఇప్పుడు కూడా బాధ ఉంది, కానీ ఒక రకమైన బాధ. ఆ బాధకు మనము చెప్తాము భయం అని చెప్తాము మనం. అంటే ఇప్పుడు భయం ఉంది. నేను నాకు ఇష్టమైన అమ్మాయిని తీసుకున్నాను, పెళ్లి చేసుకున్నాను. నాకు ఇప్పుడు భయం ఉంది. ఆమె అంటే నాకు చాలా ఇష్టం. ఆమెను కోల్పోవచ్చు, దూరానికి వెళ్ళవచ్చు, నన్ను వద్దు అని చెప్పి బయటికి వెళ్ళవచ్చు, నా పెళ్లి అయిపోవచ్చు. అలాగే భయం ఉంది. అందుకే ఆ భయాన్ని వదిలివేయడానికి కూడా, ఆ భయాన్ని మూసివేయడానికి కూడా పనులు చేయాలి కదా. మంచిగా మాట్లాడాలి, పట్టుకోవాలి, అంటే క్యా చేయాలి, ఆమెకి ఏం జరుగుతుందో చూస్తూ ఉండాలి, బహుమతులు ఇవ్వాలి, యానివర్సరీలు సెలబ్రేట్ చేయాలి, ఆమెతో పాటు సమయం గడపాలి. నీకు కూడా కోరికలు ఉన్నాయి.
ఆమెకి కూడా కోరికలు ఉన్నాయి. కానీ మీ కోరికలు పక్కన పెట్టి ఆమె కోరికలకు ప్రత్యేకత ఇవ్వాలి కదా. మీకు ఇష్టం గోడ మీద ఈ రంగు పెట్టడం, ఈ రంగు వేయాలి గోడ మీద, మీకు ఇష్టమైన రంగు ఇది. కానీ మీరు పెళ్లి చేసుకున్న ఆమెకి, మీ భార్యకి ఆ రంగు ఇష్టం లేదు, ఇంకొక రంగం ఆమెకి ఇష్టం. అందుకే గోడ మీద రంగులు పెయింట్ చేసినప్పుడు ఏం చేయాలి? భార్యకి ఇష్టమైన రంగులు వేయాలి. రంగులతో పెయింట్ చేయాలి. లేకపోతే ఏం జరుగుతుంది? గొడవ జరుగుతుంది కదా, గొడవ పడుతుంది. గొడవ పుట్టితే పెళ్లి అయిపోవచ్చు. అందుకే మీరు ఓపికతో ఉంటారు, భయంతో ఉంటారు. పెళ్లి అయిపోవచ్చు, భార్య వెళ్ళిపోవచ్చు, చాలా భయంగా ఉంది. అందుకే రక్షించుకోవాలి, నిర్వహించుకోవాలి, మేనేజ్ చేయాలి. ఏదైనా చేసి ఆమెతో పాటు యూనిటీగా ఉండాలి. అలాగే మీరు ప్రయత్నిస్తారు. ఇది కూడా ఒక దుఃఖము కదా. ఆ దుఃఖాన్ని తీసుకోవడానికి మీకు ఇష్టం లేదు, అయినా మీకు అలా చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే కోరిక ఉంది కదా మనసులో. పెళ్లి చేయడం ఇష్టం, పెళ్లి చేసుకోవడం ఇష్టం. అమ్మాయి కావాలి, అమ్మాయి దొరికింది, భార్యను దొరికింది. ఇప్పుడు భార్యను ఉంచుకోవడానికి పనులు చేయాలి. భార్య బహుశా చెడ్డ మాటలతో మీకు తిట్టేటప్పుడు ఓపికతో ఉండాలి. మీరు కూడా తిరిగి తిడితే ఏం జరుగుతుంది? ఆమె వెళ్ళిపోవచ్చు. అందుకే మీరు భయపడి మేనేజ్ చేస్తూ తట్టుకుంటూ ఉన్నారు, ఓపిక పడుతూ ఉన్నారు. ఇది కూడా దుఃఖము కదా, ఇది కూడా పీడ, ఇది కూడా ఒత్తిడి. సరే, పెళ్లి చేసుకోవడం ఇష్టం. పెళ్లి చేసుకునే ముందు నాకు అమ్మాయి లేదు, ఇది ఒక దుఃఖం. ఆ దుఃఖం నుంచి బయటికి వెళ్ళడానికి మీరు పెళ్లి చేసుకున్నారు కదా. ఇది తప్పు కాదు. మీరు పెళ్లి చేసుకున్నారు, ఇది తప్పు కాదు, ఇది సరే. కానీ భయం, కానీ దుఃఖం, బాధ మీకు ఇష్టం లేదు కదా. బాధను వదిలివేయడానికి మార్గం చెప్తాను. పెళ్లిని వదిలివేయడానికి కాదు. పెళ్లి చేసుకున్నారు మీరు, చాలా మంచిది. కానీ బాధ మీకు ఇష్టం లేదు కదా. దుఃఖం మీకు ఇష్టం లేదు కదా. భయం మీకు ఇష్టం లేదు కదా. అందుకే భయాన్ని ఆపడానికి, బాధను ఆపడానికి మార్గం చూపిస్తాను. ఇదే ధర్మం. పెళ్లిని ఆపడానికి కాదు. సరే, కొంచెం ఆలోచించండి. పెళ్లి అయిన తర్వాత కూడా భయం ఒక రకంగా బాధ. మనం తీసుకుందాం, దురదృష్టవశాత్తు అతనికి భార్య ఉండేది, కానీ భార్య ఇంకొకరితో పాటు వెళ్ళిపోయేది. ఇప్పుడు ఏం జరుగుతుంది? మళ్ళీ అతనికి బాధ. నా పెళ్లి అయిపోయింది, నా పెళ్లి ధ్వంసన చేయబడింది, నాశనమైంది, అయిపోయింది, ఆపింది, ఆమె వెళ్ళిపోయింది. ఇది కూడా బాధ కదా.
అతనికి ఉన్నది ఒకే ఒక ఇష్టం, ఒకే ఒక కోరిక అతనికి ఉండేది. ఒకే ఒక కోరిక ద్వారా 3 రకాల బాధలు అతనికి వచ్చింది. కోరిక ఏంటి? పెళ్లి కావాలి, భార్య కావాలి నాకు. భార్య లేకపోతే, భార్య లేదు నాకు అని దుఃఖం, బాధ. భార్య ఉన్నప్పుడు కూడా నా భార్య నన్ను వదిలివేసి దూరానికి వెళ్ళగలదు, దూరానికి పోవచ్చుగా ఉన్న భయం, ఇది కూడా ఒక దుఃఖం. వెళ్ళిపోయింది, ఆ తర్వాత వెళ్ళిపోయిందిగా అరుస్తూ బాధపడతాడు. అయితే కొంచెం ఆలోచన, భార్య గురించి కథ కాదు ఇది కోరిక గురించి కథ, కోరిక యొక్క కథ.